జేసీ ప్రభాకర్ రెడ్డి సినిమాల నటి మాధవిలతల నడుమున్న పంచాది ఒడిసిందనుకుంటే మనలోసారి రాజుకుంది. చిన్నగా శాప కింద నీళ్ళ లెక్కనే చిన్నగా పెద్దగా అవుతుంది. రోజు కింద శిలకేస్తుంది. అప్పుడు మాధవిలత జేసీ మీద కేసు పెడితే ఇప్పుడు మళ్ళా మాధవిలత మీద కేసు పెట్టిర్రట. మరి ఇన్నాళ్లకు మళ్ళెందుకు కేసులు పెట్టుకుర్రు అనేదంతా అట్లా పోయి ఒక్కసారి చూసేద్దాం పర్. సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు సినిమాల నటి మాధవిలతల పంచాది మళ్ళోసారి రాజుకుంది. కొత్త ఏడాది నాడు అంటుకున్న మంట ఇంకా కూడా సల్లారలేదు. చిన్నగా శాప కింద నీరు లెక్కనే రోజుకింత చిలికి గాలివాన కాబోతుంది. మాటకు మాట కేసుకు కేసు అన్నట్టు నడుస్తున్నది ఇప్పుడు అలా నడుమైన పంచాది. పోయిన డిసెంబర్ 31వ తారీఖు నాడు ఆడోళ్లకు కొత్త ఏడాది సంబురాలను చేసిండు. గా సంబురాలు ఆడోళ్లకే అనేటాళ్లకు అంత ఆడోళ్లే వచ్చిర్రు. అయితే ఇదే ముచ్చట మీద అప్పట్ల సినిమాల నటి మాధవిలత అడవిల ఆడోళ్లతోనేం సంబురాలన్నట్టు సాపిచ్చింది. ఆమె అన్న మాటలకు జేసీ కాకకు కూడా రేషం వచ్చింది. అప్పుడు మాధవిలతను పోటు సాపిచ్చిండు. అనరాని మాటలన్నాడు. 10 మందిలా పాల్సన చేసిండని అప్పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ మీద కేసు పెట్టింది మాధవిలత. అటెంక జేసీ సార్ నాదే తప్పు అట్లనుడు అన్నట్టు కూడా మాట్లాడిండు. మళ్ళా ఇంతవరకు మంచినే ఉన్నది. ఇక అంతటితోని ఈ గోల కూడా ఓడిసిందనుకుర్రు అందరూ. కానీ ఇప్పుడు మళ్ళోసారి ఆరిపోయిన కొరకాసు మీద కిర్స్రైల్ పోసినట్టు ఇన్నొద్దులకు ఇదే ముచ్చట మీద ఒక ఆమె పోయి అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రి పోలీసోళ్లకు ఫిర్యాదు ఇచ్చింది. మాధవిలతే ఆడోళ్లను అలక తక్కువ చేసి మాట్లాడింది అని. మరి ఆఖరికి ఏమైతుందో ఈ పంచాది ఎంత లెక్క పోతుందో గానీ ఇప్పటికైతే కేసు రాసుకుంటామంటుర్రు తాడిపత్రి పోలీసోళ్ళు. చూస్తుంటే ఈ పంచాది ఇప్పుడప్పుడే ఓడిసేటట్టు ఏం కానొస్తలేదు పొర్రి. చూడాలి మరి ఇంకెన్నాళ్ళు నడుస్తుందో అనేది.